హలో గైస్, మేము నిన్న చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళాము. సో అనుకోకుండా వన్ డే బిఫోర్ ప్లాన్ చేసుకున్నాము. హెవీ రష్ ఉంది టెంపుల్లో కూడా. అలాగే మేము ప్రదక్షిణాలు కూడా చేసాము. తెలిసిన వాళ్ళు ఒక అక్క ఉంటే తెలిసిన వాళ్ళతో మమ్మీ కూడా చేశారు ప్రదక్షిణాలు. నేనైతే చేయలేదు. సో బాగా రష్ ఉన్నారు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ మనకు కావాలంటే సేవ కూడా చేసుకోవచ్చు. సేవ చేసుకుంటే ఎంత పుణ్యం వస్తుందో మనకి తెలుసు కదా. సో అట్లా సేవ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత బయట ఇలా షాపింగ్ ఉంటుంది కదా. సో పూజ ఐటమ్స్ అని, హ్యాండ్ బ్యాగ్స్, డిఫరెంట్గా ఇలా షాపింగ్ ఉంటుంది కదా. సో బయట దర్శనం అయిపోయిన తర్వాత షాపింగ్కి జస్ట్ అలా చూసేసాము షాపింగ్. సో చూసిన తర్వాత మనం తీసుకోకుండా ఏమీ వెళ్ళలేం కదా. వాళ్ళకి ఏదోలాగా అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి అగరబత్తిది తీసుకున్నాము. అండ్ ఇక్కడ టాటూకి వచ్చాము. జస్ట్ నాకు ఎప్పటి నుంచో ఇష్టం, చాలా ఇష్టం టాటూ వేయించుకోవాలని. బట్ స్కిన్ పాడైపోద్దేమో అని చెప్పి నేను ఎక్కువ ఎంకరేజ్ చేయను. నాకు చాలా ఇష్టం టాటూ వేయించుకోవాలంటే. వేయించుకుంటే పర్మనెంట్ వేయించుకోవాలనుకుంటున్నాను. సో చూడాలి మరి ఎప్పుడవుతుందో. టెంపరీ అయితే నేను అసలు ఎంకరేజ్ చేయను. టెంపరీ మనకి అంత కాస్ట్ పెట్టి వేయించుకుంటే మనకి ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. ఇక్కడైతే రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. మీరు అక్కడ చిలుకూరు వెళ్ళినప్పుడు ఇక్కడ వెళ్ళండి. టాటూస్ దానికి చాలా రీజనబుల్ ఉన్నాయి ప్రైజెస్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి అన్నీ అక్కడ. పోయినసారి మేము వెళ్ళినప్పుడు అయితే అసలు ఆగలేదు. బట్ ఈసారి అయితే టైం కుదిరిందని చెప్పి ఇలా బయట స్టిక్కర్స్ ఉంటాయి కదా, ముగ్గు వేసేదానికంటే ఇలా స్టిక్ చేసేసుకుంటే బెటర్. టైం కూడా ఇప్పుడు అంత ఉండట్లేదు కదా, ఎవరి జాబ్స్ వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఇలా క్లిప్స్ అవి తీసేసుకున్నాము. నేనైతే ఎక్కువ తీసుకోలేదు, తెలిసిన వాళ్ళు తీసుకున్నారు. మాకైతే ఇంట్లోనే చాలా ఉంటాయి. సో అందుకని చెప్పి నేను తీసుకోలేదు, ఎందుకు ఎక్కువ అని చెప్పి. సో అంతే ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.